జీవన పోరాటాలని 2015 మార్చ్ 8న రిలీజ్ చేసిన. నేను సంతోష్ డిగ్రీ కాలేజ్ చదువుతున్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేసిన. నేను తెలంగాణ కవితలు రాసిన, సర్టిఫికెట్స్ ఉన్నాయి, పేపర్లు వచ్చినాయి. ఇదే నా జీవన పోరాటాలు 2015 ఈ తెలంగాణ ఉద్యమాలలో. అది వామ తెలంగాణ కోసం కూడా రాసిన కవిత్వ వామ లెస రాసినావు కానీ మరి ఎలా తాత ఏదో మీ అన్న ఆశీస్సులతోటి అమ్మ నాన్న కదిలింది నవతరం తెలంగాణ వీరుడా తెలుసుకోరా. అవును. ఓ కొడుక నువ్వు ఉత్తుత్త పిల్లగా నువ్వేం కావు. ఊహల్లో చెలి నిదురించానే మరి, నిదరల్లో నిన్నే ప్రేమించానే మరి, కలలా కదలా మారిపోకలా నిన్నే చూస్తూ నీకై ఉండిపోనిలా. నవ్వుతూ నువ్వు వస్తే చిరునవ్వుతో నేను వస్తా, ఆశవు నువ్వైతే శ్వాసం నేనవుతా, కదిలే కాలం నువ్వైతే నిలిచే నింగి నేనవుతా, నువ్వే ఆశ అయితే నీ శ్వాస అవుతా. నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా ఇక ముచ్చట ఏందంటే ఇక ఇవాళ మంచి ఒక మనవడు వచ్చిండే. ఇక మనవడు ఎవరు ఏం సంగతి అంటే పేరు అయితే రమేష, పల్లెర్ర రమేష. మరి ఆ పిల్లగాడు ఏం చేస్తాడో తెలుసా? అరే మంచి మంచి కవిత్వాలు రాస్తారట, పాటలు రాస్తారట. ఓ ఎన్నో దినాల నుంచి బాగానే 5-6 నెలల నుంచి పడుతుండు తాత 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 ఒకటే పని పట్టిండు. అరే ఏంది అసలు ఈ పిల్లగాడు ఏ కవిత్వం రాస్తాడు, ఏం పాటలు రాస్తాడు? అయ్యో చూద్దాం జర. తాతనేమో ఇటు రోకాయన, మనవడేమో అటు రోకాయన. జర దూరం వరకలా జర కలవలే మేము. ఇక ఏదేమన్నా కానీ అలా మొత్తం మీద మనవడు అయితే వచ్చాడు తాత కాడికే. ఓ మధ్యకు వచ్చినాం మేము కూడా. మరి ఆ మనవడిని అడిగి తెలుసుకుందాము ఏం కవిత్వము, ఏం పాటలు, మరి ఆయన ఊరెక్కడ, మండలం ఎక్కడ, జిల్లా ఎక్కడ, నేను అన్నీ అడుగుతుంటా, మీరు చూస్తూనే ఉండాలి. ఓకేనా? సరే మరి. ఏంది మనవడా, ఏం సంగతులు? మస్తే తాత ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏహే నాకేమైంది పిల్ల, జోరు జారుంటా, నాకు ఏమైతుంది పిల్ల? అంతే, నువ్వు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం. అంతేగా? అంతే. అయితే కానీ మరి నువ్వు మంచిగా ఉన్నావా? నేను సూపర్ ఉన్నా. మరి మీ అమ్మ నాయన అందరు బాగురా? అంత క్షేమం ఉన్నారు, కుటుంబ సభ్యులు అందరు బాగురా? అదే అంటున్నా, ఎందుకంటే ముందు వాళ్ళందరూ మంచిగా మనం మంచిగా ఉంటాం. అందుకని నువ్వు బయటకు వెళ్ళామంటే ఇంటికాడ వాళ్ళు మంచిగా ఉండాలి. అవును. ఓకేనా? సంతోషమేగా? సంతోషం. అలా చెప్పి వచ్చినావా? చెప్పే వచ్చిన. దేవులాడతారు. ఏ తల్లి అయినా ఎట్టుంటది అంటే, ఏ కొడుకు తండ్రి అయినా నా కొడుకు దేవులాడుతుంటు. నువ్వేమో ఇంత దూరం ఇక్కడ వస్తువి, నేను అక్కడి నుంచి ఈడికి వస్తే మధ్యలో చేరుకున్నాం మనం మొత్తం మీద. సరే మరి ఊరు మండలం మరి ఇక చూస్తురు మా మనవాళ్ళు మామూలు గారాళ్ళు. మరి చెప్పు ఏంది ఏం సంగతి? మాది యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అంబాల గ్రామం. చిన్నప్పటి నుంచే పాటలు కవిత్వాలు రాయడం మొదలైంది. ఎప్పటి నుంచి నేను 7th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన ఎట్లా వచ్చిందంటే, మాకు రాయల్ సార్ అని సోషల్ చెప్పేది ఆయన. అయితే గుండాల కల్చర్ ప్రోగ్రామ్ వేద్దామని చెప్పి ఆయన అంటే సరే సార్ అని చేయలేబట్టి చెప్పిన. అలా చెప్తూనే సందర్భంలో నవ్వేద్దామా, నవ్వుల్లోన నజరానా, మనుషుల్లోన మనమంతా ఒకటై పోదామా, నవ్వే ఒక బడిపాట, నవ్వే ఒక పూల తోట, నవ్వుతూ నవ్విస్తూ ఎల్లకాలం వెళ్ళ ఇలా అలా జీవిద్దామా, అనుకున్నది సాధిద్దామా, ఆ విధంగా జీవిద్దామని మొదటిసారిగా రాసిన. ఆ ఆలోచనతో నేను వెనుకని చేయకుండా ఎవరు ఏమన్నా సరే, ఎవరో ఏమన్నారని బాధపడకుండా నేస్తామా, ఆ బాధలోన బాధ్యత నీకుందిరా. అలా రాస్తూనే ఉన్న క్రమంలోనే ఊగాలి ఒక అమ్మ కొడుకును ఉయ్యాలేసినప్పుడు ఊగాలి ఉయ్యాలూగాలి రా చిన్న చిరునవ్వుతో చిందెయ్యాలి, ఆటపాటల్లో ముందుండాలి రా కన్నా. ఒక అమ్మ గురించి, ఒక తల్లి ఒక కొడుకు గురించి ఉయ్యాలేసి పాడుతున్న పాట. అలా తర్వాత చిట్టి పొట్టి కన్నా, నిన్న మొన్న కలలే కన్నా, కలన్నీ నిజమయ్యే రోజు కోసం ఎదురు చూస్తున్నాను నాన్న. అంటే అమ్మ ప్రేమ ఒక గొప్పతనాన్ని, అమ్మ యొక్క ప్రేమ కొడుకు మీద ఏ విధంగా చూపిస్తానో ఆ పాట రూపంలో నేను రాసే క్రమంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలా వచ్చిన క్రమంలోనే నేను ఒక రైటర్ కావాలన్న ఆలోచనతో ఇలా అడుగు వేయడం అయిన తర్వాత ఇలా మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా అనిపించింది. అమ్మా పిల్లగాడు తక్కువడే ఏం కాడు. అయితే 7th క్లాస్ ఉన్నప్పుడే ఏంది అదే మాటలో మాట, నవ్వేద్దామా, నవ్వుల్లోన నజరానా, మనుషుల్లోన మనమంతా ఒకటైపోదామా, నవ్వే ఒక బడిపాట, నవ్వే ఒక పూల తోట, నవ్వుతూ నవ్విస్తూ ఎల్లకాలం ఎల్లా వేళ జీవిద్దామా, అనుకున్నది సాధిద్దామా, ఆ విధంగా జీవిద్దామా. పిల్లాడు తక్కువ ఏం కాడు, మంచిగానే ఉంది. ఆవిడ కవిత్వం అయితే
మరి ఏమన్నా పాటలు పాటలు కూడా రాస్తా అంటున్నావు? మొదటిగా ఒక పుస్తకం రాసిన జీవన పోరాటాలని 2015 మార్చ్ 8న రిలీజ్ చేసిన. నేను సంతోష్ డిగ్రీ కాలేజ్ చదువుతున్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేసిన. నేను తెలంగాణ కవితలు రాసిన, సర్టిఫికెట్స్ ఉన్నాయి, పేపర్లు వచ్చినాయి. ఏదైనా సాధించగలుగుతాం నమ్మకం మన పైన మనం ఉంటే ఏదైనా చేయగలుగుతాం. ఏంది ఇప్పుడు నువ్వేమో బుక్కులు రాసినావా? 2 బుక్స్ రాసిన. మొదటి పుస్తకం 2000 డిగ్రీ అయిపోయిన 1 yearకే. ఏం బుక్ అది? జీవన పోరాటాలు. అంటే జీవన పోరాటం అంటే ఆ బుక్లో ఏమేమి ఉంటుంది? జీవనం అంటే దేనికోసం? ప్రతిభ, కళ, మహిళలు, అమ్మ నాన్న గురించి, బాలకార్మికుల గురించి, ఒక్కొక్క ప్రతిభ గురించి, కళ గురించి ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ఆ అంశం మీద ఒక స్టోరీ రాయడం జరిగింది. బాలకార్మికుల గురించి వస్తే, సహోదరా ఓ బాల కార్మిక, సహోదరా ఓ బాల కార్మిక, పని వద్దు చదువు ముద్దు, చదవాలి ఎదగాలి, చదవాలి ఎదగాలి సహోదరా ఓ బాల కార్మిక, చదువే ఒక ప్రపంచం, చదువే ఒక ప్రభంజనం, చదువుకుంటే సకలం తెలుసుకోవాలిరా సహోదరా ఓ బాల కార్మిక. ఇది బాలకార్మిక వ్యవస్థ పైన రాసిన. రైట్. ఇంకోటి ఏంటంటే మహిళల పైన అవమానాలు ఎదుర్కొంటున్న వేళ, అత్యాచారాలు జరుగుతున్న వేళ కన్నీరులా మారే కష్టానికి తోడుగా రాలేవా, నిందలతో నిజమని కలగంటారా, వేధిస్తారు వెంట పడతారు వేకోలు వెన్నెలంటారు, మురిపించి మరిపించి మాటలతో మాయ చేస్తారా, నిత్యం నిజమని వెంటపడి వస్తారా, మమ్మల్ని అట్టెట్ట ముంచేస్తారా, ఏదో చెప్పి ఏదో చేసి మమ్మల్ని అన్యాయం చేస్తారా, కవించి కళ్ళను ముందు నాట్యం చేస్తారా, అవసరాన్ని వాడుకొని వదిలేస్తారా, జీవితం చాలా విలువైంది నేస్తం అని మహిళల పైన ప్రతి ఒక్క అంశాన్ని తీసుకొని రాయాలన్న ఆలోచనతోటి ఒక పేపర్ మీద రాసిన స్టోరీని ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చింది మా సత్యం సార్, అన్వర్ సార్, నా స్నేహితుడు సతీష్. వీళ్ళందరి సహకారంతోనే జీవన పోరాటాలనే నామకరణంతో జీవన పోరాటాల పుస్తకం రాయడం జరిగింది. అదైనా నేను డిగ్రీ చదువుతున్నా సందర్భంలో రాసుకున్నా. ఇప్పుడు డిగ్రీ అయిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? డిగ్రీ అయిపోయి దాదాపుగా 10 సంవత్సరాలు అయింది. అంటే 10 సంవత్సరాల కింద రాసినావు. ఇప్పుడు ఎన్ని ఏళ్ళు ఉన్నాయి నీకు? నాకు 32-33 ఏళ్ళు ఉంటాయి. 32లోకి వెళ్ళి 33లోకి వెళ్ళి 10 తీసేస్తే 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలు కాదు, 14-15 సంవత్సరాలకి రాసిన. అంతేనా? ఆలోచన వచ్చిన వెంటనే ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన, ఆ రకంగా నా జీవన శైలి ముందుకు సాగిపోతుంది. మరి ఇప్పుడు ఏమన్నా పాటలు రాసినాయి ఏమన్నా అంటే పాటలు రాసిన వాళ్ళు అంటే సినిమా అందులో వస్తాయి కానీ పొండాలకి అట్లా వచ్చాయి, యూట్యూబ్ లో కూడా వచ్చినాయి తాతగారు. ఏం పాట అదే? ఊహల్లో చేయాలని, నేను ఊహల్లో చేయాలని నేను 7th క్లాస్ ఉన్నప్పుడు సినిమా పాట ఏంది అంటే ఎట్లా అదే? ఊహల్లో చెలి నిదురించానే మరి, నిదరల్లో నిన్నే ప్రేమించానే మరి, కలలా కదలా మారిపోకలా, నిన్నే చూస్తూ నీకై ఉండిపోనిలా, ఊహల్లో చెలి నానా నానా లా 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 నానా. రాడు సినిమా డాన్స్ సినిమా పాట నువ్వు అది పాడుతుంటే నాకు అప్పటి వాడికి వస్తున్నాయి, నన్ను కూడా కదిలిస్తున్నావు. అంటే ఇది ఒకటేనా రాసిన? 10 పాటల్లాగా రాసిన. అంతేనా? 10 పాటలు. మరి అంటే ఫోన్లలో వస్తాయి అవి? వస్తాయి తాత. మీ తాపి మేస్త్రి చెప్పదు, మీ తాపి మేస్త్రి తనయుడు పల్లెర్ల రమేష్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ ఛానల్ వస్తాయి. అంతేనా? ఛానల్ కూడా ఉంది. ఏ ప్లాన్ ఉందట జర చూడరి. ఏంది అదే? ఏం పేరు? మీ తాపి మేస్త్రి తనయుడు పల్లెల రమేష్. మా నాన్న మేస్త్రి పని చేస్తాడు. అయితే నేనేం చేసిన అంటే మీ తాపి మేస్త్రి తనయుడు అని ఎందుకు పెట్టుకున్నా అంటే మా నాన్న మేస్త్రిని గౌరవంగా చెప్పగలుగుతా. మా నాన్న మేస్త్రి పని చేస్తాడు. ఎందుకంటే నేను ఒక రైటర్ కావడానికి కారణం మా నాన్న మేస్త్రి పని చేస్తూ కూడా నన్ను చదివిస్తూ నాకంటే ఒక విధి విధానాలు నేర్పిస్తూ అలా ఉన్నాడు. ఏదో నేను రైటర్ పల్లె రమేష్ అంటే నా స్వార్థం, కానీ నేను వెలుగులు రావద్దు, నన్ను నా తండ్రిదండ్రులు కూడా ముందుండాలి, నేను వాళ్ళు ఎన్నుకుండాలి అనే ఉద్దేశంతో మీ తాపి మేస్త్రి తనయుడు పల్లెల రమేష్ అనే ఛానల్ పెట్టుకున్నా. ఓ కొడుకా, నువ్వు ఇంతో పెద్ద పెద్ద మాటలు చెప్పలా. నాకు మళ్ళా గతం వస్తుంది. తండ్రి అంటే అది అమ్మో చాలా నిజంగా తండ్రి పేరు. అది అంటే మీ నాన్న పేరు మీదకి వెళ్ళి పెట్టినావు? మీ తాపి మేస్త్రి తనయుడు పల్లె రమేష్ అని ఛానల్ పెట్టినా. ఏం పేరు మీ నాన్న పేరు? నాన్న పేరు యాదగిరి. మీ అమ్మ పేరు? మనమ్మ. అమ్మ మంచి కొడుకునుగా అన్నారు. అమ్మ మీకు కూడా ఈ తల్వార్ తాత తరపున దండాలు పెట్టాలా. మీ పేరు తీస్తేనే నా కళ్ళలో నీరు తిరుగుతున్నాయి తల్లి. ఎందుకంటే నీ కొడుకులో ఏదో పెద్ద ఆలోచన ఉన్నది. ఒక కవిత్వం, ఒక అక్షరమే ఒక ఆయుధమై పెన్ను కలం పట్టింది కాబట్టి ఎన్నో
సాహిత్యాలు రాయాలనుకున్న ఎన్నో కళలు తనలో ఉన్నాయి. కాకపోతే మన ఆర్థిక పరిస్థితులు బాగలేకపోవచ్చు. అయినా మంచి కొడుకును అన్నారు. ఈ కొడుకు మిమ్మల్ని మరవలే. చూడు, తల్లిదండ్రులను లేకుండా నేను లేననే ఒక మాటలో చెప్పిండు. ఇంకా ఎంతైనా కవి కదా, కవిత్వం కదా అట్లా. కానీ చాలా గొప్పగా మీ తల్లిదండ్రుల సపోర్ట్ తోటి కొడుకు తల్లిదండ్రులను మర్చిపోకుండా ప్రతి దాంట్లో ఆది చేస్తుంది. కాబట్టి ఇలాంటి కొడుకులు ఉండాలి భూమి మీద అందరూ కూడా. అట్లనే ఉంటే బాగుంటుందని కూడా కోరుకుంటున్నా. మీరు కూడా నీ కుమారుడు అంటే నీ కొడుకు ఏం కావాలనుకుంటుండో దానికి కూడా మీరందరూ సపోర్ట్ ఉంటే ఇంత దూరం వచ్చింది. కాబట్టి ఇంకా ముందు ముందు మీ కొడుకు కనుక్కున్న కళలన్నీ నెరవేరాలని కూడా నేను కూడా కోరుకుంటున్నా తల్వార్ తాతగా. ఇట్లా ఉన్నాయి. మరి ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఈ బుక్కులు రాసినావుగా, బుక్కులు కానీ ఇప్పుడు ఏమైనా ఉన్నాయా నీ కాడ రాసినవి? ఉన్నాయి తాత, ఉన్నాయి. ప్రింట్ చేసినాయి ఇట్లా అన్నావు బుక్కు జీవన పోరాటాలు ఉన్నాయా? ఉన్నాయి తాత. ఇదేమో జీవన పోరాటాలు అని 2015లో ఒకటి. ఇదేనా జీవన పోరాటాలు? 2015 మార్చి 9 మార్చి 8 8 నాడు చేసినావు. 9 నాడు పేపర్కి వచ్చింది. అవునవును, ఇలాగ చూసింది. అదే అమ్మ ప్రేమ అనురాగాల నిలయం. అవును. అనునిత్యం మన కోసం ఆలోచిస్తుంది, బ్రహ్మలా బ్రతుకుబాట చూపిస్తుంది. అనునిత్యం ఆలోచిస్తున్నది, అనుకున్నది సాధించుతున్నది, నడవనన్నది నడిపించనన్నది, నడిపించండి, నలుగురిలో జీవించమంది. అబ్బరా కొడుకో, పెద్ద పెద్ద మాటలు లేవు. ఇక మనకేమో ముద్దరేనా ఇట్లా. ఇది కథ. ఇంకా ఇది ఒకటే బుక్? రెండో పుస్తకం. ఇది హృదయ స్పందన. అంటే హృదయం స్పందన, హృదయం స్పందిస్తుంది, పిలిస్తే పలుకుతుంది. ఎలా పలకాలి, ఏం చెప్పాలి సమాధానం అని ఈ హృదయంలో నుంచి రావాలి. మంచి వస్తే మంచి, చెడు వస్తే చెడు. అంటే స్పందన అట్లుంటుంది అనమాట. దాని మీద ఏందన్నట్టు ఇది నీ మీద ఒకటి రాసిన తాత. ఏంటంటే, నవ్వుతూ నువ్వు వస్తే చిరునవ్వుతో నేను వస్తా, ఆశవు నువ్వైతే శ్వాసం నేనవుతా, కదిలే కాలం నువ్వైతే నిలిచే నింగి నేనవుతా, నువ్వే ఆశ అయితే నీ శ్వాస అవుతా, నువ్వే వెలిగే వెన్నెలైతే వెలిగించే దీపం నేనవుతా. అగో నవ్వుతూ నువ్వు వస్తే, నేను వస్తే తాతగారు నవ్వుతూ మీరు వస్తే చిరునవ్వుతో నేను వస్తా, అగో కదిలే కాలం మీరైతే పొడిచే పొద్దులు మేమవుతాం, అగో వెలిగే వెన్నెల మేమైతే వెలిగించే దీపం మీరు అవుతారు. అవును. అంటే ఆ దీపం అని, ఆ దీపానికి జీవం పోసే తత్వం మీరు, ఆ కళకి జీవనాది పోసే మీరు. నిజంగా మీ గురించి నేను చెప్పడం అనేది నా అదృష్టంగా. ఎందుకంటే ఆ కళ అనేది చాలా గొప్పది. ఆ గొప్పతనానికి మీరు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అంతే అంటావు? అంతే. మొత్తం మీద గొప్ప టాలెంట్ ఉంది నీలో. కళ చాలా అద్భుతం. కళలు కవిత్వాలు కవించే కవిత్వంతో మనసును దోచుకుంటాయి కవులు. సమాజం పట్ల ఆలోచిస్తారు, పాటతో పలకరించి ఆటతో అలరిస్తారు, మనసును దోచుకుంటారు, మౌనంగా వీళ్ళైతే ఉంటారు. కవులు కళలకు రూపాలు శిల్పాలు కవులు. అదే కళలకు రూపాలు కవులు, శిల్పాలు. మనసుతో మన్నిస్తారు, మాటతో మెప్పిస్తారు. అమ్మో, మనసుతో మన్నిస్తారు, మాటతో మెప్పిస్తారు. మంచి మంచి పదాలు మంచి మంచి రాసిండే ఈ కవిత్వం. ఈ రైటరు పల్లెర రమేష్. అదే ఇంకోటి, లేవరా సోదరా, నడవరా సోదరా, గమనం నీదిరా గమ్యం నీదిరా, లేవరా సోదరా, సాగే సమయమే నీదిరా, కదిలే కాలమే నీదిరా, లేవరా సోదరా, నడవరా సోదరా. మొత్తం మీద నువ్వు నడవాలి, ఉత్త కూర్చుంటే కుదరదు. గమ్యం చేరాలంటే ఏదో ఒక పనిని నువ్వు నడవాల్సిందే. 100% చేయాలి. మధ్యలో ఆపకు నీ గమ్యం చేరాలంటే. ఎవరు ఏదైనా సాధించగలుగుతాం అన్న నమ్మకం ఖచ్చితంగా మనలో ఉండాలి. ఎవరు అన్నారని కాదు, ఎవరు ఏమంటున్నారని కాదు, నన్ను అన్నారని బాధపడి కూర్చుంటే ఏం రాదు. అదే ఏదైనా సాధించగలుగుతాం. ఆగిపోకురా, ముందుకు సాగిపోరా. సాహసమే ఊపిరి ఆశయంగా అడుగులేస్తూ అనుకున్నది సాధిస్తూ ఆ విధంగా జీవిస్తూ నీ అడుగులు తడబడుతున్నాయి, నిలబడి నడవాలి. నీ అడుగు తడబడ్డా రెండో అడుగు నిలబడి నడవాలి. వామ్మో, ఆగకు. నీ ప్రయాణంలో ఎక్కడ భయపడకు, ఎవరో ఏమన్నారని ఆగిపోకు, సాగిపో. ఫైలే ఉంది ప్లగాన్ కాడా. ఇవన్నీ నువ్వు చేసినాయా? మొదటి పుస్తకం సంబంధించిన స్టోరీ అదే, జీవన పోరాటాలు పుస్తకావిష్కరణ. ఇప్పుడు 2015 మార్చి 8 2015 ఇక్కడ ఉంది. అంటే 8 నాడు చేసినవి, ఇది 9 నాడు పేపర్కి వచ్చింది. అవును. అగోది 2015 అని ఉంది.
జీవన పోరాటాలు పోరాటాలు పుస్తక ఆవిష్కరణ పేపర్ కటింగ్ కూడా వచ్చింది చూసిరుగా అంటే పెద్ద పెద్ద ఉన్నాయి ఇంకా ఇదంతా ఏంది ఇది ఈ తెలంగాణ ఉద్యమాలలో అది వామ తెలంగాణ కోసం కూడా రాసిన కవిత్వ వామ లెస రాసినావు కానీ మరి ఏం చేయాలి తాత ఏదో మీ అన్న ఆశీస్సులతోటి అమ్మ నాన్న కదిలింది నవతరం తెలంగాణ వీరుడా తెలుసుకోరా. అవును. ఓ కొడుక నువ్వు ఉత్తుత్త పిల్లగాను ఏం కావు. ఇదేంది అంబరం అంటేనే సంబరమా తెలంగాణమా. ఇవన్నీ కవిత్వం ఇప్పుడు చదవచ్చుగా. చదవచ్చు. ఈ చదువు నాకేమో జర కట్టి సూపాడు గాను ఈ చదువు నువ్వు రాసిన ఏందో కవిత్వం తెలంగాణ మూమెంట్ ఏం రాసినావు. అది ఇదే ఫస్ట్ ఏం రాసింది. సాగర సోదర తెలంగాణ వీరుడా, పొడిచేటి పొద్దుల్లోన వేగు చుక్కవా, నడిచేటి దారుల్లో స్నేహ స్వప్నమా, పురిటి గడ్డ పైన జన్మించిన వీరుడా, అందుకో ఉద్యమ వందనాలు, నీ ప్రాణాలు తెలంగాణ కోసం అర్పించావా, ఏదైనా తెలంగాణ వస్తుందని నీ ప్రాణం బలిచ్చావా. ఏదన్నా వస్తుందని నీ ప్రాణాన్ని బలిచ్చావా. పిల్లగాడు మంచిగానే. నెక్స్ట్ తెలుసుకోరా తెలుసుకోరా తెలంగాణ చరిత్ర, తెలుసుకొని నేర్చుకోరా నేటి తరం భవిత, తెలంగాణ అన్నది మన హక్కుల పోరాటం, కదలాలిరా తెలంగాణ వీరుడా, ఆశలు ఆశయాలు తెలంగాణ ఉద్యమాలు, 60 ఏళ్ల పాలన తెలంగాణ విభజన, కావాలిర ఓరన్న తెలంగాణ మనకు, రావాలిర ఓరన్న తెలంగాణ మనకు. అయ్యా మరి కాదు పిల్లగా, నువ్వు తెలంగాణ కోసమే ఇంత మంచి కవితలు రాసిండు, తెలంగాణ కోసం పెన్ను కలం ఓ కలం బట్టి కవిత్వం రాసిండు, కానీ మరి తెలంగాణ వచ్చే పోయే కూడా అయినా ఈయన మాత్రం ఇట్నే ఉండు. అయ్యా తెలంగాణ కోసం ఇటువంటి మంది కవులు ఎంతోమంది కలం పట్టిన కవులు ఇక వాళ్ళ బతుకుకి ఇట్నే ఉంది. అయ్యా నీది కూడా గంటకే అయింది. అంటే కవిత్వం ఉన్నది, కళ ఉన్నది, గుర్తించిన వాళ్ళు లేకపోయా. ఇక చెప్పురు నాయన ప్రభుత్వం ఇక ఇంకా ఇవన్నీ ఉన్నాయన్నమాట మొత్తం మీద. ఇదేమో ఇదేంది నా స్టోరీ వచ్చింది. మీ తాపి మేస్త్రి తనయుడు రచనలో గనుడు, ఇక నేను అందుకున్న పురస్కారాలు, రాసిన పుస్తకం నాకు సన్మానాలు, ఇవన్నీ మెమోంటోస్. చూసిరా ఇగో తాపి మేస్త్రి తనయుడు రచనల్లో గనుడు. వా తాపి మేస్త్రి కొడుకనే వచ్చింది ఇలా కూడా. ఆ తండ్రికి సల్యూట్ కొట్టాలి మనం అందరం అంతే. ఇక నీ ఇవేంటి పిల్ల సన్మానాలా మామూలుగా లేవు, ఈజీతోటే మిలిగిపోయింది నీకు. కానీ ఇప్పటిదాకా ఇట్లా వంటి వ్యక్తిని గుర్తించలేకపోయారు. ఈ మనవడు ఏం చేసిండే, తెలంగాణ కోసం కవిత్వాలు రాసిండు, ఈ సమాజంలో జరుగుతున్న ప్రతి దానికోసం ఓ పాటనో ఓ మాటనో రాసి పెట్టిండు. ఇలాంటి వాళ్ళు మనం గుర్తించమైతే మన చదువుకుండా అంటుండు. అటనా ఏదైనా కొలువన్నీ వచ్చిందా, ఏమన్నా చేస్తావా ఇప్పుడు ప్రైవేట్గానన్నా చేస్తా. మొత్తం మీద ఒక్కనివేనా, ఇద్దరు మనలో. నువ్వు పెద్ద ఇంకా నేనే పెద్ద. నువ్వే పెద్ద. తమ్ముడుండా? తమ్ముడు. ఆయన ఏం చేస్తాడు? తమ్ముడు ఫైనాన్స్ లో వేస్తాడు. అంతేనా? ఇక నువ్వు ఒక్కనివే, చెల్లెండు అక్కలు ఏం లేదు, ఇద్దరు అనదాంలే. నాన్న ఒకటే, నాన్నకు మేము మా నాన్న తోడబుట్టిన అక్క చెల్లెలు. ఆయనకు అవ్వలేరు. మీ తాతకు మీరు ఆయన ఒక్కడే? మా నాన్న ఒక్కడే. మీరు ఆయనకు మీరిద్దరు? అవును. ఓకే ఓకే, మంచిగా ఉండాలి. మీ అమ్మ అయినా నాయన అయినా మీ తమ్ముడు అయినా నువ్వైనా మంచిగా ఉండాలి. నీలో ఉన్న కళలు కూడా చాలా బయటికి వెళ్తాయి, వస్తాయి 100%. మీ ఎమ్మెల్యే బీర్లాయిలేగా? అవునవును, ఆయన కదా. మరి బీర్లాయిలే గారు, మరి మీ ప్రాంతం నుంచే ఇటువంటి కవులు ఉన్నారు, మంచి రచయితున్నాడు మనమడు. మరి మీరు కూడా ఇట్లాంటి ఆయనను గుర్తించాలి. గుర్తించి ఏదో ఒకటి మీరు, మీ ప్రభుత్వం ఇప్పుడు మీదే, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తది అయ్యా, అంటే పాతది అప్పట్లుంది, కానీ ఇప్పుడు మీ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి మీరు కూడా ఇలాంటి వాళ్ళని ఆదుకోవాలి. ఓ పని కవి కాబట్టి మీరు కొద్దిగా దారి చూపించాలి ఏదో ఒక రకంగా. మయ్యా బీర్లాయిలయ్య గారు, మనవాడికి జర దారి చూపించండి. నీకు అంటే నువ్వు ఏమైదాం అనుకుంటున్నావు, నీకు ఎట్లా సహాయం కావాలి ఉంటుంది కదా. ఇప్పుడు నేను చెప్పుడు వేరు, మీలో కూడా ఉంటుంది. కానీ తాత నేను ఇంత పెద్ద పని చేస్తున్నా, నన్ను ఇట్లా నువ్వు చెప్పు, నేను చెప్తా. తాత ఏం లేదు తాత, నేను బీలా ఐలాండ్ కూడా కలిసినవా? కలిసిన అన్న మీద కూడా పాట రాసిన. ఓ రాసిన అంటే ఏం పాట? జర అన్న కోసం ఒక 2 లైన్లు. పేదలకు వండ దండ మన అన్న ఐలన్న, ఆలేరు ముద్దు బిడ్డ మన అన్న ఐలన్న. అట్లా అన్న. మరి పాట చూసిండు ఆయన? నిన్నడా చూసిండు, అన్న కూడా వినిపించిన, అన్న చేతుల మీద రిలీజ్ చేసిన. ఓ కథ రిలీజ్ చేసినాక కూడా ఏం లేదా సప్పుడా? ఇక సప్పుడు అంటే అన్న బిజీగా ఉన్నాడు కదా.
బిజీ గురించి ఉండని ఎవరైనా ఉంటారు బిజీగా, కానీ ఒక గంట కింద ఉన్న వాళ్ళని ఉంటారా పిఏలు, లేకపోతే కింద నాయకత్వం ఆడ దాక్కుంటుంది. మరి మీ ఊర్లో ఉంటారు ఎవరన్నా, మీ ఊరు వాళ్ళన్నా మా ఊరోడు సంగతి మా ఊడు మంచి పాట రాసా అన్న అయిలన్నా అని ఎవరన్నా చెప్తలేరా? లేకపోతే ఏంది నువ్వు గిట్ట ఏమన్నా మరి వాళ్ళంటే కాంగ్రెస్ పార్టీ, మరి ఊళ్ళో మీరు ఏమన్నా వేరే వేరే పార్టీ చేస్తారా? ఏం చేయవుగా. ఓకే ఓకే. మరి మొత్తం మీద ఆయలే గారితో ఏం కోరుకుంటున్నావు చెప్పు, మీ ఎమ్మెల్యే గారు? నేను ఏం లేదన్న, నాకంటూ ఒక అంటే ఇందిరా ఇల్లు వచ్చింది కదా, అయితే అడిగిన నేను కూడా నాకంటూ నాన్న కట్టుకుని ఇల్లు ఆయన మీద కాకుండా నాకంటూ ఒకటి ఏదన్నా ఒకటి ఉండాలి, ఒక స్థిర నివాసం అని అనుకుంటున్నా. ఒక ఇందిరా ఇల్లు కావాలనుకుంటున్నా. ఇల్లు ఇల్లు ఇల్లుదేముంది పిల్లగా, ఉత్తగానే పెడతారు వాళ్ళు, కానీ ఇంకేమన్నా అడుగుదాం. ఆయలే గారికి ఒక ఫోన్ వచ్చి మాట్లాడొచ్చు. ఇప్పుడు నువ్వు చెప్పినా ఉన్నావుగా, ఆయన తోటి ఎవరితో మాట్లాడిచ్చైనా, లేకపోతే మరి ఏందయ్యా మయగానయ్యా, ఎందుకంటే అక్కడ 50,000 మంది మెజార్టీ తోటి గెలిచిన చెప్పింది. నేను నైట్ పోయినా 12:30 పోయి కలిసిన పల్లెనిద్ర చేస్తుంటే, ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ నా అన్నలు, నా అక్కలు, నా తమ్ముళ్ళు అని చెప్పిండు. మరి ఎవరికైనా ఇల్లు ఇస్తా అన్నాడు. నేను ఎక్కువనే పెట్టించుకుంటా అన్నాడు, పెట్టించిన అంటాడు కూడా. గృహ ఏంది ఇండ్లు కట్టిన వాళ్ళు కొత్తగా గృహ నిర్మాణం చేస్తారుగా, ఓపెనింగ్ అటువంటి కార్యక్రమాలు కూడా పెట్టిండు. విన్నావా? మరి అలాంటిది మరి ఫస్ట్ విడత అంటే పోయింది, మరి సెకండ్ విడత వరకల్లా ఫోన్ కొట్టు మళ్ళీ ఒకసారి, లేదా కలువు. విన్నావా? ఒకసారి కలిసినాక ఎందుకంటే బిజీగా ఉండు కదా, నువ్వు ఒకసారి కలువు. కలిసినాక మళ్ళీ మీ పేరే రాకుండా మీకు ఇవ్వలేదు కదా, ఒక్కసారి ఫోన్ చేస్తే మేము కూడా జర అడుగుతాం. అయ్యా అటువంటి వాళ్ళని పేదలను ఒక రైటర్ అయ్యా మయ్యా అని మేము కూడా అడుగుతాం. అటువంటి వాడు ఏం కాదు చేస్తాడు, ఒకసారి చూడు. నువ్వు అయితే కలువు, ఓకేనా? ఇంకా ఇక ఇల్లు అయితే అట్లా పెట్టు. ఏమన్నా మరి ఇంత పెద్ద చదువుకుంటువే, మరి ఏమన్నా జాబు ఏదన్నా అదో ఇదో ఏదన్నా. మీ ఛానల్ ద్వారా నాకేందంటే ఈ పాటలు అవి రాసిన కదా, ఎంతో కొంత అంటే ప్రభుత్వం నుంచి ఏదో రకంగా నాకు గుర్తించాలి నిన్ను మొత్తం మీద, అంతే. ఓకే ఓకే. ఇక నువ్వు మొత్తం మీద నీ ప్రయాణం ఈ కవిత్వం ఈ పాటలు, అవును, నీ ప్రయాణం మొత్తం ఇవే చేస్తావు. అవును. మిమ్మల్ని కలవడం తాతగారు చాలా సంతోషంగా ఉంది. ఓకే ఓకే. రిమైన్ ఇంకా నా 2 బుక్స్ మీకు ఒక 10 minutes ఇచ్చేస్తా. మీకు పుస్తకం రాసినవి మీ గురించి కూడా రాసిన ఒకటి. ఎప్పుడైనా ఒక వ్యక్తిని కళను గుర్తించి ఆ కళకు ఓ నైపుణ్యత చూపించి ఎవరినైనా స్నేహభావంతో కలిగి ప్రతి ఒక్కరికి చేతను అందించాలని, కష్టం ఉన్న వాళ్ళకు నేనున్న అండా దండ నిలిచాడు. కష్టాన్ని తనకి ఇష్టం చేసుకొని, ఒక కష్టం ఉంటే ఆ కష్టం ఇష్టం చేసుకొని నీ వెనుక నేనున్నాను ముందు నడిపించే వ్యక్తిత్వం కలవాడు మా తల్వార్ తాత. తనలో ఉన్న తపనను ఎదుటి వ్యక్తిలో ఉన్న కళను గుర్తించి వాళ్ళకు అవకాశాలు కల్పించే వరకు నిరంతరం పోరాడుతాడు. ఆడటం లేకుండా తన ఆలోచన శక్తితో ప్రతి ఒక్కరికి చైతన్యం అందించాలి. కష్టం ఎక్కడుందంటే ఆ కష్టానికి బాధ్యత వహిస్తాడు. అన్నిటికీ నేను సిద్ధంగా నేనున్నా నీకు, నువ్వు ఉండు, నేను ఏదైనా చేయగలుగుతానని నమ్మకాన్ని కలిగించి ఎవరికైనా ఏదైనా చేయగలిగేంత వ్యక్తిత్వం కలవాడు అన్న. నిజంగా తాతగారు మీ గురించి చెప్పాలంటే మా తాత గుర్తుకొస్తుంది. మా తాత ఏమనేది అంటే చెప్పేది ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా బతకాలి అనే బతుకుబాట. మా తాతగారు నాకు చెప్పిన మాటలు అవి విని ఆ పెద్దవారు అంటే చాలా గౌరవిస్తారు, విలువిస్తారు. మిమ్మల్ని చూస్తే మా తాతను చూసినట్టే ఉంది. అందుకే మీ గురించి 2 ఆలోచనతో మంచిని పెంచుతారు, ప్రేమను పంచుతారు. కలమషం లేని కష్టాన్ని కూడా ఇష్టం చేసుకొని ప్రతి ఒక్కరికి చైతన్యం అందిస్తూ కళకు జీవం పోసి కళకు జీవితంలో ఎదగాలి, ఎదుగుతే ఒదుగుతూ ఉండాలి. సరదా సాగే జీవితానికి ఎన్నో కష్ట నష్టాలు ఎదురైనా సరే, సమస్యలు ఎదురైనా సరే నేను పోరాడి జయిస్తాడు. అందరికి అవకాశాన్ని ఇస్తాడు. అవకాశాలు అరుదుగా వచ్చినా సరే అవకాశాన్ని ఆలోచనగా మలుచుకొని జీవితంలో ఏదైనా సాధించు అనే వ్యక్తిత్వం కలవాడు. వెన్ను తట్టి నడిపిస్తాడు. నిజంగా తాతగారు మీ గురించి చెప్పాలని చాలా సంతోషం. తెలిసి తెలియగా ఏదైనా పొరపాటు మాట్లాడవచ్చు. ఎల్లవేళలా మీరు ఎప్పుడు మాకు గౌరవం, మీ మాట మాకు శిరస తప్పకుండా చూసిరుగా. ఇక కవిత్వం రాసేవాడు, కలం పట్టిన వాళ్ళు కళానికి ఎంత దమ్ముంటుందో ఎంత పట్టుంటుందో తెలుసుగా. అందుకనే మనవడు అంటే తాత మీద ఏం రాసినా చూసుకో.
అంటే ఒక మనిషి కనపడి పరిచయం పేరు తెలిస్తే సరే ఆ పెనుకు పని చెప్తూనే ఉంటారు, వాళ్ళ బ్రెయిన్లో అంత పని ఉంటుంది. మరి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కాబట్టి ప్రభుత్వం కావచ్చు, ఈ సమాజంలో కొంతమంది మేధావులు కావచ్చు, రైటర్లు కావచ్చు, వాళ్ళందరూ ఇలాంటి పల్లెల రమేష్ గారిని ఈ గుండాల మండలం, అదే కదా గుండాల మండలం అంబాల గ్రామము టాపి మేస్త్రి తనయుడు పల్లెల రమేష్ ఈ వ్యక్తిని గమనించి మీరు కూడా కొద్దిగా సపోర్ట్ చేయాలని కూడా ఈ తాత కూడా కోరుకుంటుండు. మీరందరూ కోరుకొని ఆదరిస్తారని కూడా ముందుకు తీసుకుపోతారని కూడా ఆశిస్తూ రెండు విషయాలు తాత. అయితే 2018లో మా అమ్మ నాన్న సన్మానం చేయాలనుకున్నా, అలా నెరవేరలే. 2023లో మా అమ్మ నాన్నకు ఇన్ని చేసి ఇన్ని ప్రోగ్రామ్స్ చేసిన రవీంద్ర భారతి సన్మానాలు చేసుకుని వచ్చిన, కానీ నేను అమ్మ నాన్నకి ఏ రకంగా ఉపయోగపడలే. ఒక వేదికనే అమ్మ నాన్నకి నేనే సన్మానం చేస్తే ఎలా ఉంటది, అలా అనే ఉద్దేశంతో మా అమ్మ నాన్నకి నేను సన్మానం చేసిన రవీంద్ర భారతి. అంటే ఆడికి దేనిసా పాటలు రాసిన, నా జీవిత స్టోరీ ఒకటి పాటలు రాసినప్పుడు జీవిత పాట అని నువ్వేనా సాంగ్స్ ద్వారా నేను పోవడం కాదు, నన్ను నా తల్లిదండ్రులు ఆ వేదిక ద్వారా సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఆ ఫోటోస్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తా. మా అమ్మ నాన్న సన్మానం అది నా లైఫ్ లో అది ఒక మరుపురాంది అంతే జ్ఞాపకాలు. ఎందుకు అంటే ఇక ₹1,00,000 సంపాదించి అమ్మ నీకు ఇస్తున్నా అని చెప్పి ఆ తృప్తి ఉండదు, ఎందుకంటే నాకు అది ఆనందాన్ని కలిగించదు. కానీ అలాంటి వేదిక ద్వారా సన్మానం చేస్తే నన్ను కన్నా నా తల్లిదండ్రులు ఎంతో ఆనందపడతారు. అంతమంది ముందవులు ఉంటారు. అంత నాన్న మేస్త్రి పని చేశాడు, తాపి మేస్త్రి. అక్కడ ఉన్న వాళ్ళు అంతా మంచి మంచి హైయర్ ఎడ్యుకేషన్స్ వాళ్ళందరూ వచ్చి అమ్మ నాన్న సన్మానం చేయడం అనేది ఇది నేను సాధించిన, అది అంతే. సంపాదించడం కాదు, సాధించినది. సంపాదించడం వేరు, సాధించడం వేరు. మా అమ్మ నాన్నకు సన్మానం చేయడం నా జీవితం, నా జన్మ ధన్యమైంది. వాళ్ళు నన్ను అన్నందుకు నా జీవితం ధన్యమైపోయింది. చూసినవా, చూస్తురుగా ప్రజలారా, కేవలం తల్లిదండ్రులకు సన్మానం జరుగుతూనే సన్మానం చేయించుకున్నాడు, అంత గొప్ప. అంటే నేను ఇలాంటి కవిత్వాలు రాసిన మా తల్లిదండ్రులు కంటేనే కదా నేను ఈ కవిత్వం నేను ఒక కొడుకుగా చేసింది. అందుకనే నా తల్లిదండ్రులు లేకపోతే నేను ఉంటాను అసలు. కాబట్టి నా తల్లిదండ్రులే నాకు ముఖ్యం. కాబట్టి వాళ్ళకు గౌరవంగా రవీంద్ర భారతిలో సన్మాన కార్యక్రమం చేసుకున్నట్టు అంతమంది పెద్దల ముందు. అందుకని అదే గర్వంగా ఉంది తాత నాకు అని కూడా చెప్తున్నాడు. అందుకనే ఈ కళ కూడా మరి ఉన్నది. కాబట్టి మీరు కూడా కొద్దిగా మేధావులు ఎవరన్నా ఉన్నా, పెద్దలు, రచయితలు, రైటర్లు, వాళ్ళు కూడా ఈ పల్లెల రమేష్ గారిని దగ్గరికి తీసుకుని మీ సలహాలు కూడా ఇచ్చి కొద్దిగా అవకాశం కల్పించాలని కోరుకుంటూ మీ తల్వార్ తాత. చూస్తూనే ఉండండి తల్వార్ తాత టీవీ.